హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుని కిడ్నాప్ చేసిన అనామిక మాత్రం ఫోన్ మాట్లాడుతూ అలా జరిగిందా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తూ అప్పు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అప్పును చూసి నీ పెళ్ళి ఆగిపోయిందంట, అక్కడ పెద్ద రచ్చ జరిగిందంట, నీ పెళ్ళి కొడుకు అక్కడి నుండి వెళ్ళిపోయాడంట అన్న, మాకు ఈ పెళ్ళి వద్దు, ఆ పెళ్ళి కూతురు వద్దు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయారంట, నీకు తెలుసా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అనామిక వైపుకు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అనుకుంటుంది. ఇంతలో అక్కడున్న అనామిక మాత్రం నాకు కావాల్సింది ఇదే కదా, నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూసి ఆనందిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రుద్రాణి మాత్రం ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరూ లేచిపోయి ఉంటారు, ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది నీ కొడుకుకి ఆ అప్పుకి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయినా సరే వీళ్ళకి అలవాటే కదే, బాగా డబ్బు ఉన్న వాళ్ళని చూసుకొని బుట్టలో వేసుకోవడం అనేసి అంటుంది. అలాగే జరిపించారు కదా. ఆ మాటలు వినగానే అక్కడున్న కనకం మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసింది అప్పు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రుద్రాణి మాత్రం ఇదిగో ఇది మూడో దాన్ని కూడా అంటగట్టేస్తే ఒక పని తేలిపోతుంది, ఒకే ఇంట్లో ఇచ్చేస్తే ఆస్తి మొత్తం మనమే తీసుకోవచ్చు కదా అని ఇలా చేశారేమో వీళ్ళ ఫ్యామిలీ, నాకు తెలుసు వీళ్ళ ఫ్యామిలీ గురించి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కనకం మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న స్వప్న కావ్యలు కూడా తనని ఓదారుస్తూ అలా నానా మాటలు అంటూ ఉంటారు. రుద్రాణిని చూస్తూ అక్కడికి కవి మాత్రం వస్తూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా కవి వైపుకు చూస్తూ షాక్ అయిపోయి చూస్తూ ఉండి